యాక్చువల్లీ విజయవాడ అంతా కూడా అంటే కోట్లు షాపులే కానీ అప్పుడు అన్నే కానీ ధ్వంసం చేసేసారట. నష్టం అట అలా. విజయవాడ, గుంటూరు మొత్తం, రాజమండ్రి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, కర్నూలు, కడప అంతా ఎక్కడైతే బలిజ కులం, కాపు కులం సంబంధించినంత దాని ఉంటాయి కదా అనుబంధ సంస్థలు అన్నీ కూడా, దాంతోపాటు అన్ని కులాలు, ముస్లిమ్స్ ఇంకా ఎక్కువ, బ్రాహ్మణ్స్ ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణ్స్కి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే రంగా గారు పరిష్కరించేవాళ్ళు. అంటే పరిష్కరించాలంటే ఎక్కడైతే తప్పు ఉందో వాళ్ళని ఖండించి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాడికి న్యాయం చేసేవాడు. అంటే రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ప్రజానాయకుడిగా ఫస్ట్ ఉండాలనే కోణంలో ఆయన ఫస్ట్ నుంచి అసలు అంటే రాజకీయంగా రావాలని అసలు ఆలోచనే ఉండదు నాకు తెలిసింది ఆయనకి. ఉన్నాడు, దాన్ని ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు ఎవరు స్వార్థం కోసం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, రంగా గారిని వాళ్ళ కుటుంబం మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే ఎమ్మెల్యే అయ్యాడు కదా. వెళ్ళి జైల్లో ఉన్నాడు. మహానాడు మీటింగులో ఆయన కోసం మన మహానాడు కాపునాడు పెడితే అప్పటి వరకు మీటింగులు పెడితే ఒక 50,000 లేకపోతే 1,00,000. కానీ ఆ రోజుల్లోనే ఒక దగ్గర 20 లక్షల మంది జనాభా 2 రాష్ట్రాల నుంచి వచ్చారంటే అస్సలే అది ఊహించని పరిణామం. అలాంటి వ్యక్తికి అలా జరగటం అనేది, మా విలేజ్ ఏటుకూరు కూడా అంతా కాపులే అయినా కూడా మా ఊర్లో 2 నెలల 15 రోజులు కర్ఫ్యూ విధించారు. మా ఊర్లో కూడా దగ్గరగా 70-80 మంది కర్ఫ్యూ మన సిఆర్పిఎఫ్